ఒకసారి ఓపెన్ చేశారు సార్. ఓపెన్ చేయని ఒకళ్ళ మీద ఒకరు ముందున్న కిందన పడిపోయారు. వాళ్ళ మీద అలాగా ఒక్కసారి తొక్కిసలాట జరిగిపోయిందండి. నేను కిందన పడిపోయాను. ఈ కాలు వెనకతలు ఉండిపోయింది, రాలేదు. రోడ్డుకి గీసిపోయింది. కానీ చచ్చిపోతానని అనుకున్నాను. కానీ భగవంతుడి దయ వల్ల బతికానండి. 5 సంవత్సరాల బట్టి వస్తాను కానీ ఎప్పుడు ఇలా జరగలేదు సార్. ఈ సంవత్సరం ఇలా జరిగింది నాకు. అంటే పోలీసులు వైఫల్యం ఉంది సార్. అంటే లోపలికి వచ్చి కంట్రోల్ చేస్తే బాగున్ను. ఒక్కసారి గేట్లు తీయడం వల్ల ఒకసారి జనాలు అందరూ తోపులాటల వల్ల పడిపోయాం. ఒకసారి చాలా తోపులాట అయిపోయింది. మొత్తం అన్ని ఒక మనిషి మీద 100 మంది పడిపోయారండి. చాలా తోపులాట అయిపోయింది. బయటకు వచ్చాను. ఫస్ట్ నుంచి పోలీస్ సెక్యూరిటీ కరెక్ట్ గా ఉంటే ఎవరికి ఏమీ అవ్వదు. పోలీస్ సెక్యూరిటీ ఆ పార్కులో అంత జనాలు వదిలినప్పుడు పోలీస్ సెక్యూరిటీ లోపలికి వదలాలండి. 10 మంది ఉన్నారండి. బ్రతికుంటే ఇంకొకసారి చేసుకోవచ్చు. ఇంత మందిలో ఉన్నారు. 2-3 చనిపోయే కానీ లోపలికి దిగలేదండి పోలీసులు ఎవరు. అప్పుడు దాకా ఒక్కరు కూడా రాలేదు. మొత్తం 2 చనిపోయిన తర్వాత అన్కాన్షియస్ అయిన తర్వాతే లోపలికి వచ్చారు 2. అప్పటి వరకు ఎవ్వరూ రాలేదు. ఎందుకంటే ఇంకా జనాలు చనిపోయిన తర్వాత ఇంకా డెవలప్మెంట్ బాగుంటదని పెద్దోళ్ళని మేము ధైర్యంగా తీసుకొచ్చాము. కానీ ఈ రోజు ప్రాణాలతో ఇలా బయటపడ్డామంటే దేవుడి దయ. నుంచి లైన్ కట్టామండి మేము. మాకు పార్క్ లో కూర్చొని ఇదే టైప్ ఆఫ్ లైన్లు చుట్టూ కట్టుంటే ప్రజలు 5 చనిపోకుండా ఉండేవారండి. చాలా బాధగా ఉందండి. మాకు ఇప్పుడు లేదు, ఇలా జరగలేదు. ఈసారి చాలా రాంగ్ గా జరిగిందండి. మాకు ఇప్పుడేంటి వదలలేదు కూడా. చాలా సేపు నుంచి అట్లా ఉన్నారు. మంది అంతా దండే ఉన్నారు. ఎవరు కూడా అప్పుడు వాళ్ళు ఎవరు పోలీసులు కూడా అందరు బయటే ఉన్నారు. వాళ్ళు ఏదైనా ఉన్నట్టుంటే ఇదే కంట్రోల్ ఫస్ట్ స్టార్టింగ్లో చేసినట్టుంటే ఇవన్నీ జరిగేవి కాదు. కరోనాకి ముందు ఒక రోజు ముందు భక్తుల్ని వైకుంఠ ఏకాదశి గదుల్లో వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కరోనా తర్వాత దీన్ని అట్లే కంటిన్యూ చేస్తున్నారు. దీనివల్ల పోలీసులకి ఇబ్బంది, టీటీడీకి వాళ్ళకి ఇబ్బంది, అందరికీ వచ్చిన భక్తులకి ఇబ్బంది. ఒక రోజు ముందు వదులుతూ ఉంటారు. కరోనాకు ముందు అదే పాలసీ తేవాలని కోరుకుంటున్నాం స్వామి. ఒకరోజు ముందు వదిలితే భక్తులంతా అక్కడ ఉంటారు. ఇక్కడ ఉండి చర్చ కంటే అక్కడ రూముల్లో ఉంటారు స్వామి. దర్శనం కూడా బాగా అయిపోతుంది. ముందు వదిలేటప్పుడు పంపించరా మీరు పోలీసులు ఎవరైనా లోపలికి వచ్చి పంపిస్తారా సార్? లైన్లు అయ్యి కట్టి అని అడిగాను నేను క్లారిటీగా. మేము అలాంటివి పంపించమమ్మా, మీరు తొక్కిసలాట అయితే ఉంటుంది, మేము బయట నుంచే కానీ లోపల నుంచి తొక్కిసలాట ఉంటుంది అని ఆయన క్లారిటీగా చెప్పారు. ఎలా జరిగింది. పోనీ ఒక మంచినీళ్ళు అన్న మన విష్ణు నివాసం దగ్గర మంచినీళ్ళు బిస్కెట్లు అన్ని ఇచ్చారు కదా, మంచినీళ్ళన్నా మనకి ఎలా చేశారా సార్? మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు ఇక్కడ. ఏదో మొగోళ్ళ ఉన్నోళ్ళు అయితే వాళ్ళు గోడలు దూకి అయ్యో పెంచింగులు దూకి వాళ్ళు వెళ్ళారు. పోనీ ఫెసిలిటీస్ లేకపోతే పోయింది. లోపల వదిలి ముందని ఒక 10 మంది పోలీసులు, ఒక 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే అంత దారుణం జరగదు కదా. మన అందరికీ పోలీసులు అంటే భయమే కదా. 4 పోలీసులు ఇప్పుడు 10 మంది 100 మంది ఉన్నారు కదా. అప్పుడు 4 పోలీసులు ఆ గేట్ దగ్గర ఉంటే ఇంత గొడవ ఎందుకు అవుద్ది? ఆ ప్రాణాలు ఎందుకు పోతాయి? 4 కూడా లేరు. ఆ 4 లేకపోతే పెట్టుకే మనకి ఈ తోపిసలాటకు వచ్చేసింది. ఇప్పుడు ఇంతమంది జరిగింది. నేను క్లారిటీగా అడిగాను. మా రామమ్మ అని చెప్పారు. నాకు అదే బాధ. రామమ్మ అని చెప్పారు, అలా చేశారు. ఆ జనాలు ప్రాణాలు పోయాయి. హైదరాబాద్ నుంచి వచ్చామండి. అస్సలు మేనేజ్మెంట్ సరిగ్గా లేదు ఇక్కడ. మేనేజ్మెంట్ ఫస్ట్ అయితే అందరినీ ఒక్కసారి పార్కులో వదిలిపెట్టారు. బారిగేట్స్ కూడా లేవు, లైట్స్ లేవు, వాటర్ అయితే ఉన్నాయి కానీ చాలా ప్రాబ్లం. ఒక్కసారి గేట్ వదిలేసరికి అందరూ వెళ్ళి వచ్చేసారు. అక్కడనే ఉన్నామండి, మేము అక్కడనే ఉన్నాం.